త్రాష్ 1 hour 26 minutes టోటల్ రన్ టైం. కానీ మూవీ మాత్రం 1 hour 18 minutes మాత్రమే. మిగతా టైం అంతా ఎండ్ కార్డ్స్ ఉంటాయి. ఇంకా ఈ మూవీ April 10th డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ మూవీ. ఇంకా మూవీ ప్లాట్ కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ లోనే తుఫాన్ అని రెడ్ అలర్ట్ తో సముద్రాన్ని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. ఆ తుఫాన్ వల్ల అనివెల్ అనే సిటీకి దగ్గరలో ఉన్న బీచ్ కి అడ్డుగా ఉన్న గోడలు విరగటంతో సముద్రపు నీరు మట్టం పెరుగుతూ సిటీలోకి వరద రావడంతో ఆ తుఫాన్ లో క్రాష్ అయిన ఒక పెద్ద మీట్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్ దానిలో ఉన్న పచ్చి మీట్ సముద్రంలోకి వెళ్ళటం, ఆ రక్తపు వాసనకి ఆ సముద్రం ఉన్న బుల్ షార్క్స్ ఆ సిటీ మొత్తాన్ని చుట్టేస్తాయి. అప్పుడు ఆ సిటీలో ఉన్న 3 అనాథ చిన్నపిల్లలు ఇంకా ఒక టీనేజ్ అమ్మాయి తనతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ, వీళ్ళు 3 వేరు చోట్ల చిక్కుకుంటారు. మరి వీళ్ళు ఆ బుల్ షార్క్ నుంచి వరద నుంచి ఎలా సర్వైవల్ అయ్యారు అనేదే ఈ స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం టాప్ నాచ్ లో ఉంది. 5.1 హోమ్ థియేటర్ లో మూవీ చూస్తుంటే ఆ సౌండ్స్ ఎఫెక్ట్ రియలిస్టిక్ గా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ ఇంటి మీద పడే ఆ చినుకుల సౌండ్ గాని, ఆ తుఫాన్ వల్ల వచ్చే గాలి సౌండ్ గాని, ఇంకా వేవ్స్ సముద్రంలో వచ్చే అలల సౌండ్స్ గాని ఒక రియలిస్టిక్ ఫీల్ ని క్రియేట్ చేసింది. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీ ఆ క్యారెక్టర్ లో చేసిన ఫీబీ డైనోవోర్ పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్ లో ఉంటుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్లో అవ్వకుండా, ఎక్కడ బోరు కొట్టకుండా, అనవసరమైన సీన్స్ అనేవి లేకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది, టైట్ గా ఉంటుంది నెరేటివ్. ఇంకా షార్క్స్ అటాక్ చేసే సీన్స్ చాలా బ్రూటల్ గా అగ్రెసివ్ గా ఉన్నాయి. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీ కారులో చిక్కుకున్నప్పుడు ఆ షాట్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఆ కెమెరా యాంగిల్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ సీన్స్ టెన్షన్ ని బాగా ఎలివేట్ చేశాయి. ఆ సీన్స్ చూస్తుంటే వీళ్ళు ఎలా బయటపడతారు అనేలా డిజైన్ చేశారు. ఆ యాక్షన్ సీన్స్ అంతలా ఎలివేట్ అయ్యాయి. ఇంకా విఎఫ్ఎక్స్ టాప్ నచ్, చెప్పాలంటే బ్లడ్ క్లాటింగ్ అయ్యేలా ఉన్నాయి ఆ విఎఫ్ఎక్స్ సీన్స్. ఎక్కడ ఇది గ్రాఫిక్స్ అనే థాట్ కూడా రాదు, అలా ఉన్నాయి విఎఫ్ఎక్స్. ఇంకా కెమెరా వర్క్ వేరే లెవెల్. ఆ డ్రోన్ షాట్స్ గానీ, ఆ వాటర్ లో ఉండే షార్క్ విజువల్స్ గానీ, ఆ సిటీ విజువల్స్ గానీ, వాటర్ లో పైకి తేలే ఇల్లు గానీ బాగా క్యాప్చర్ చేశారు కెమెరామెన్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ లో ఉన్నాయి. ఇంకా మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు, కాకపోతే ఆ షార్క్ విజువల్స్ కొంచెం బ్లడ్ తో ఉంటాయి, పర్వాలేదు అనుకుంటే ఓకే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే రొటీన్ టెంప్లెట్. షార్క్ సర్వైవల్ సినిమాల్లో ఉండే రొటీన్ ఫార్ములానే ఇందులోనూ యూజ్ చేశారు. కొత్తగా ఏమీ ట్రై చేయలేదు డైరెక్టర్. ఇంకా ప్రెడిక్టబుల్ సీన్స్, రెగ్యులర్ గా మనిషి వాటర్ లో దిగినప్పుడు ఆటోమేటిక్ గా షార్క్ రావటం అలాంటి రెగ్యులర్ సీన్స్ ఉన్నాయి. ఇంకా అన్సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్. సినిమా అంతా ఒక టెన్షన్ గా ఒక పీక్స్ లెవెల్ కి తీసుకెళ్లి ఎండింగ్ వచ్చేసరికి గాలి తీసేస్తాడు డైరెక్టర్. ఇంకా క్లైమాక్స్ లో సీక్వెన్స్ ఉంది అని సింపుల్ గా చూపించేశాడు. ఒక బ్యాటిల్ లాంటి సీన్ పెట్టి ఉంటే ఆ సీక్వెన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగేది, కానీ జస్ట్ సింపుల్ గా చూపించేశాడు. ఇంకా ఫైనల్ గా ఒకేసారి 5వ కేటగిరీ తుఫాను, ఇంకా వరదలు, దానికి తోడు షార్క్స్ ఊర్లోకి రావటం అనేది మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ కాన్సెప్ట్. ఇంకా క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూ త్రాష్ బాగుంది, తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.